జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో ధనిష్ట 1-2 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు ఉంటాయి. మకర రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం అనేది 8గా ఉన్నది, వ్యయం అనేది 14గా ఉన్నది, రాజ్యపూజ్యం అనేది 4గా ఉన్నది, అవమానం అనేది 5గా ఉన్నది. మకర రాశి వారికి ఈ సంవత్సరంలో మార్చి 29వ తారీఖు నుంచి ఏలినాటి శని వెళ్ళిపోతోంది. ఇది చాలా చాలా మంచి శుభవార్త. మకర రాశి వారికి 7.5 సంవత్సరాల పాటు చాలా ఇబ్బంది పడ్డారు. ఇంకా ఈ సంవత్సరం నుంచి చాలా మంచి ఫలితాలంటూ ఉండబోతున్నాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా కుటుంబ పరంగా, ధనపరంగా, కెరియర్ పరంగా చాలా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఈ సంవత్సరంలో పట్టిందల్లా బంగారం అవబోతోంది. చాలా సంతోషంగా ఉండబోతున్నారు. మకర రాశి వారికి శని యోగిస్తున్నారు కాబట్టి మీకు జాబ్ పాట్ లాంటివి కూడా చూస్తారు. ఈ సంవత్సరంలో చాలా ఆనందంగా ఉంటారు. గురు భగవానుడు అక్టోబర్ 19వ తారీఖు నుంచి మీ సప్తమ స్థానానికి రాబోతున్నారు. ఆ సమయంలో మాత్రం శుభకార్యాలంటూ ఎక్కువగా చేస్తూ ఉంటారు. మ్యారేజ్ కూడా కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మ్యారేజ్ అయిన వాళ్ళకి, ఎవరైతే సపరేషన్లో ఉన్నారో వాళ్ళు మళ్ళీ తిరిగి కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అక్టోబర్ 19వ తారీఖు నుంచి చాలా చాలా సంతోషంగా ఉంటుంది. అక్టోబర్ నెల నుంచి మాత్రం మీ జీవితం అనేది మలుపు తిరగబోతోంది. చాలా సంతోషంగా ఉంటారు. కెరియర్ పరంగా కూడా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. అవార్డ్స్, రివార్డ్స్, జాబ్ చేంజ్ లాంటివి కూడా చేస్తారు. మీరు మంచి ప్యాకేజ్ కూడా రావడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంటారు. విద్యార్థులకి ఈ సమయం అనేది చాలా బాగుండబోతోంది. ఈ సంవత్సరం అనేది మీకు మంచి ర్యాంక్ రావటము, అట్లాగే మీకు మంచి కాలేజీల్లో మీరు అనుకున్న సబ్జెక్ట్ రావటము చాలా సంతోషంగా ఉంటుంది. ఈ సంవత్సరం అనేది ఓవరాల్గా చూస్తే కనుక మకర రాశి వారికి అక్టోబర్ తర్వాత నుంచి మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతోంది. హెల్త్ పరంగా మాత్రం కొంచెం గ్యాస్ట్రిక్ సమస్యలతో ఇబ్బంది పడతారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ సంవత్సరం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. గురు భగవానుడు మీకు 6వ స్థానంలోకి రాబోతున్నారు మే 12వ తారీఖు నుంచి. దాని మూలంగా మీరు శుభకార్యాలు కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు. చాలా ఆనందంగా ఉంటారు. రాహు భగవానుడు మీకు 2వ స్థానానికి రాబోతున్నారు. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా, కుటుంబ పరంగా చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.